జనసేన నాయకులు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకటరోసయ్య పుట్టినరోజు వేడుకలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి. ఏదైతే రాత్రి 11:30 దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన అభిమానులు పార్టీ శ్రేణులు కూడా కిలారి ఇంటికి క్యూ కడుతున్నారు. ఎక్కడ చూసినా కానీ బాణాసంచా పేలుళ్ళు జై కిలారి అనే నినాదాలతో ఈ ప్రాంతం మొత్తం కూడా మారుమోగిపోతుంది. పండుగ వాతావరణంలో పుట్టినరోజు జరుపుకున్నటువంటి కిలారి వెంకటరోసయ్య ప్రస్తుతం అంతా ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్, నిజంగా అంటే రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక పండుగ వాతావరణంలో మీ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి, ఎలా ఉన్నాయి, ఏం చెప్తారు సార్? ముందుగా ఏదైతే నన్ను అభిమానించి వచ్చిన అది అభిమానులకు కానీ లేకపోతే జనసేన కార్యకర్తలు కానీ లేకపోతే అన్ని పార్టీల్లో నాకున్న సంబంధాలతో అందరూ కూడా నేను ఎక్కడ కూడా ఎప్పుడు కూడా అందరికీ ఒకలాగే ఉండేవాడిని. సో ఆ బేస్ చేసుకొని వాళ్ళందరూ రావటం ముందుగా వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ పుట్టినరోజు వేడుకలు గతంలో కన్నా ఇంకా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. అది చాలా సంతోషంగా ఉంది. అయితే ప్రతి ఏడాది మీ పుట్టినరోజు అనేది ఒక పండుగ వాతావరణంలో జరగడం సర్వసాధారణం. అయితే గడిచిన 5 ఏళ్లలో మీరు అధికారులు ఉన్నారు. అప్పుడు పుట్టినరోజు జరుపుకోవడానికి ఇప్పుడు ఈ ఏడాది పుట్టినరోజు జరుపుకోవడానికి వ్యత్యాసం ఏమైనా ఉందంటారా? అంటే గతంలో ఎమ్మెల్యేగా ఏదైతే 5 సంవత్సరాలు ఉన్నానో ఇవాళ నాకు ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్. 5 సంవత్సరాలు నేను బాగా చేయగలిగాను, గైరుగా మిగతా వాళ్ళకన్నా గైరుగా చేయగలిగాను అనేది గట్టి ఒక సాటిస్ఫాక్షన్ నాలో ఉంది. ఎందుకంటే గతంలో పొన్నూరు కాన్స్టిట్యున్సీలో గతంలో జరగిన పనులన్నీ కూడా నేను చేయడం జరిగింది. ఇవాళ పొన్నూరు ప్రాంత ప్రజలందరూ కూడా తెలుసు ఏ విధంగా పనిచేసాం, ఎంత నిజాయితీగా పనిచేసాం అనేది అందరికీ కూడా తెలుసు. కానీ ఏంటంటే ఇవాళ పదవి లేకపోయినా సరే అది గుర్తుపెట్టుకొని మరి ప్రాంతంలో పొన్నూరు ప్రాంతం నుంచి అందరూ కూడా తరలి వచ్చి రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అభిమానం అనేది ఎక్కడికి పోదు. మనం ఏదైతే చేసామో అది ఆ గుర్తింపు ఈరోజు నాకు కనబడతా ఉంది. పొలిటీషియన్లు అనేవాళ్ళు పవర్ లేకపోతే ఉండలేరు, తట్టుకోలేరు అన్నటువంటి ఒక వాదన వినిపిస్తూ ఉంటుంది. మరి మీకు ఎట్లా ఉందండి? అంటే నేను ఎప్పుడు మా నాన్నగారు గుంటూరు 2 నుంచి పోటీ చేసి ఓడిపోయారు. నేను ఎమ్మెల్యే కావాలనే ఒక కోరికతోనే నేను పాలిటిక్స్లో రావడం జరిగింది. అయ్యాను, అదొక సాటిస్ఫాక్షన్. అయిన తర్వాత కూడా నేను బ్రహ్మాండంగా పనిచేశాను. అది ఇంకొక మెంటల్ సాటిస్ఫాక్షన్. ఏదైతే ఇవాళ పదవి అనేది శాశ్వతం కాదు. ఎవరికైనా సరే మనం ఎంత చేసాం, నియోజకవర్గంలో ప్రజలకి మనం అందుబాటులో ఎంత ఉన్నాం, ఎంత చేసాం, ఎంత నిజాయితీగా చేసాం అనేది చాలా ముఖ్యం. గడిచిన 5 ఏళ్లలో మీరు ఎమ్మెల్యేగా అంటే మీ మార్క్ వేసుకున్నారంటే ఏం చెప్తారు? పొన్నూరు నియోజకవర్గ ప్రజలు అది వాళ్ళు చెప్పాలి, నేను చెప్పేదానికన్నా. బట్ నేనైతే 20 సంవత్సరాల్లో మూలబడిపోయిన ఎన్నో పనులు, పొన్నూరు రోడ్ వైండింగ్ కానీ, ఇవాళ బ్రిడ్జ్ మొదలు పెడితే ఇవాళ ఇంకా పూర్తి కాలేదు. అలాగే వెంకటకృష్ణాపురం ఉప్పలపాడుకి మంచినీళ్ళు పథకం కానివ్వండి, లేకపోతే నిడుబ్రోల్లో పార్క్ కానివ్వండి, చిట్నేని వెంకటరావు గారి మెమోరియల్ పార్కు బ్రహ్మాండమైన పార్కు కట్టాము. ఇవాళ 10 మందికి ఉపయోగపడతా ఉన్నాయి. ఇవాళ ఆ ప్రాంతంలో మనం చేసినవన్నీ కూడా 10 మందికి ఉపయోగపడే పనులు చేసాం తప్ప ఎక్కడ కూడా స్వార్థానికి పని చేయలేదు, ఎక్కడ కూడా కష్టపూరితమైన రాజకీయాలు చేయలేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు నేను ఎక్కడ కూడా ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా కష్టపూరితమైన రాజకీయాలు చేయలే. కానీ ఇవాళ పరిస్థితి భిన్నంగా ఉంది. గడిచిన 5 ఏళ్లలో మీరు ఎమ్మెల్యేగా పనిచేసిన సందర్భంలో కూడా మీకు బాగా సంతృప్తి ఇచ్చినటువంటి పని కానివ్వండి, అదేవిధంగా ఈ పని నేను చేయలేకపోయాను అన్నటువంటి ఆవేదన చెందినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా? లేదు, ఎందుకంటే నేను మ్యాక్సిమం చేసిన ఒకటి పెండింగ్ ఉంది. ఆటోనగర్, పొన్నూరు ఆటోనగర్ ఒకటే. దాన్ని కూడా రాజకీయ కారణాలతో అడ్డంకులు క్రియేట్ చేశారే తప్ప లేకపోతే అది కూడా పూర్తయ్యేది. ఈ రోజుకి ఆ పని అట్లానే ఉండిపోయింది. నేను రాబోయే రోజుల్లో దేవుడు అనుకరిస్తే తప్పకుండా అది కూడా సాధిస్తాను. అయితే కిలారి కుటుంబానికి, కొణిదెల కుటుంబానికి ఉన్నటువంటి సత్సంబంధం అయితే ఈనాటిది కాదు. మీరు 2009లో కూడా ప్రజా తరపున ఎన్నికల బరిలో దిగారు. అయితే ఇప్పుడు మీరు తిరిగి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. గడిచిన సందర్భంలో ఏంటంటే గడిచిన 5 ఏళ్ళు వైసీపీలో ఎమ్మెల్యే కొనసాగారు. అయితే కొంతమంది మీరు జనసేనలోకి రావడం ఏంటంటే ఆయన తిరిగి సొంత కుటుంబం వచ్చాను కొంతమంది అంటున్నారు. కొంతమంది అయితేనే ఉన్న ఏదైతే కేసులు బనాయిస్తానన్న ఉద్దేశంతో ఆయన సేఫ్ సైడ్ కోసం అని చెప్పి జనసేనలోకి వెళ్ళారని చెప్పి కొంతమంది అంటున్నారు. మీరేమంటారు? ఇది తప్పు. ఎందుకంటే కేసుల కోసం భయపడే మనస్తత్వం కాదు ఇది. ఎందుకంటే కొంతమంది కక్షపూరితమైన రాజకీయాలు చేస్తారు. నేను అలాంటి రాజకీయాలు నేను చేయలేదు ఎప్పుడు కూడా. ఎందుకంటే పొన్నూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు తెలుసు, అది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తెలుసు, జనసేన పార్టీ వాళ్ళకి తెలుసు, వైసీపీ వాళ్ళకి తెలుసు, కక్షపూరితమైన రాజకీయాలు ఎప్పుడు కూడా చేయలే. వీలైనంతవరకు ప్రజలకు అందుబాటులో ఉన్నాం. ప్రజలు ఏ గ్రామంలో అయితే ఏ పనులు ఉన్నాయో ఉన్న నిధులను బట్టి ఏదైతే అభివృద్ధి చేయాలో ఆ విధిగానే తిరిగానే తప్ప ఎప్పుడు కూడా ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు చేయలే. రెండవది, ఏదైతే ప్రజారాజ్యంలో గతంలో నుంచి ఉన్నామో కొణిదెల కుటుంబం చిరంజీవి గారితో మాకు అనుబంధం ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఒక అనుబంధంతోనే ఈరోజు జనసేన పార్టీ ఇవాళ స్ట్రైక్ రేట్ 100కి 100% కొట్టింది. కాబట్టి ఇవాళ ఏదైతే ప్రజల్లో మరి ఇవాళ బలంగా జనసేన పార్టీ ఉంది కాబట్టి నేను జనసేన పార్టీలో చేరడం జరిగింది తప్ప కేసులకు భయపడేది కాదు. కేసులు ఎన్నైనా పెట్టుకోవచ్చు, దానికి ఎటువంటి సందేహం. దానికి ఒక నిర్దిష్టమైన ఇది ఉండాలి, నిజాయితీ ఉండాలి. నిజాయితీ లేనిది ఏది కూడా నిలబడదనేది కూడా మనకు తెలిసిన విషయమే. అందుకని ఎంత ఊరినే ఇబ్బంది పెట్టాలని చూసినా దేవుడు ఉన్నాడు, దేవుడు దానికి తగిన శిక్ష వేస్తాడని ఇది బలంగా నమ్ముతాను నేను. అయితే ఇప్పుడు మీరు పొన్నూరు నియోజకవర్గానికి ఒక రకం చెప్పడానికి కొంచెం దూరంగానే ఉన్నారు. అక్కడ నుంచి వచ్చేటటువంటి ప్రజానీకం కానివ్వండి, వాడి మీతో కలవడం జరిగిందా, వారు చూపించే ఆదరాభిమానాలు కానీ లేకపోతే అక్కడ జరుగుతున్న సమస్యలు కానీ మీరు దృష్టికి తీసుకొస్తున్నారు? పొన్నూరు నియోజకవర్గంలో ప్రజలందరూ నిరంతరం నాతోనే పరిచయంతో ఉన్నారు.
కానీ ఏంటంటే అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఇవాళ ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవాళ నేను చెప్పాల్సిన అవసరంలా. ఆ ప్రాంతంలో ఏ విధంగా పనులు జరుగుతున్నాయి, ఆ ప్రాంతంలో ఏ విధంగా రాజకీయాలు జరుగుతున్నాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకనే ఏదైతే ఇవాళ అందరూ కూడా అభిమానంతో వస్తున్నారంటే అదే నాకు ఒక కొండంత బలం ఈరోజు. అయితే ఈ ఏడాది కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? ఈరోజు ఏదైతే ఇవాళ కూటమి ప్రభుత్వం జరుగుతుందో ఇంకా ఎందుకంటే సంవత్సరం పాటు అయింది కాబట్టి ప్రభుత్వంలో ఉన్న అవకాశం ఉన్న నిధులను బట్టి ఇవాళ ఈ పథకాలు కూడా అవలంబన జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉంది. గత ప్రభుత్వంలాగా అక్కడ అభివృద్ధికి కూడా ఎక్కడా కూడా నోచుకోలేదు కాబట్టి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంది. ప్రజల్లో ఒక మనోభావాలకు అనుగుణంగా పనిచేయడానికి ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. గతంలో ప్రజల మనోభావాలకి విరుద్ధంగా జరిగింది కాబట్టి ఒక ఫలితం మనం చూసాం. సో ఈ ప్రభుత్వం అయితే ప్రజల మనోభావాలకు అనుగుణంగా జరుగుతుంది కాబట్టి రాబోయే రోజులు ఇంకా మంచి జరిగిద్దని నేనైతే భావిస్తా ఉన్నా. సార్, చివరిగా ఒక విషయం చెప్పండి. అంటే రానున్న రోజుల్లో కూడా జనసేనాని మీకు ఒక కీలక బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు అన్నటువంటి ఒక సమాచారం వినిపిస్తుంది. అంటే ఏదైనా పదవి ఇచ్చేటటువంటి అవకాశం ఉందా, లేదు ఏంటి సార్ ఏమన్నా? అంటే పదవి ఇస్తే తప్పకుండా పార్టీ కోసం కృషి చేస్తాం, దాంట్లో ఎటు సందేహం లేదు. పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా, ఎందుకంటే నాకున్న సత్సంబంధాలు ఈ జిల్లాలో మరి జనసేన పార్టీ మరింత బలోపేతం చేయడానికి నేను శాయశక్తులు కృషి చేస్తాను. అది పదవి ఉన్నా లేకపోయినా సరే. థ్యాంక్ యూ. ఈ రోజున నా పుట్టినరోజు కార్యక్రమం ఒక పండుగ వాతావరణం జరగడం నాకు చాలా సంతోషంగా ఉందని కూడా కిలారి రోసయ్య అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 5 ఏళ్లలో ఎమ్మెల్యేగా నాకు పనితీరు నాకు చాలా సంతృప్తిని ఇచ్చిందని, నేనంటూ ఏంటనేది పొన్నూరు నియోజకవర్గంలో ఒక ప్రత్యేక మార్క్ వేసుకోవాలన్నాను అనుకుని కూడా ఆయన అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా నేను జనసేన పార్టీ ఒక సొంత కుటుంబం లాంటిది కాబట్టి నాకున్న సత్సంబంధాల మీద జనసేన పార్టీలో చేరాను తప్ప కేసులకు భయపడి కాదని కూడా ఆయన అయితే స్పష్టంగా తేల్చి చెప్తున్నారు. జనసేనలో నాకు ఎటువంటి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా కిలారి వెంకటేశ్వర అయితే స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ అహ్మద్తో వరప్రసాద్, QTV, గుంటూరు నుంచి.